మనము భక్తి గల వారు లేకపోయి విశ్వాసంలో మనము ఉండకుండా గ్రహించుకుంటూ అందరూ ఒకరితో అబద్ధంలాడుతూ మోసకరమైన మనసు గల వారి ఇచ్చుకున్నాడు చదువుతూ పలుకుదురు. ఇటువంటి వారందరూ ఎట్లా ఉన్నారంటే ఎక్కువగా ఇచ్చుకున్నాడు కలవడానికి జీవితంలాడు నాలుకల కంపెనీ దాన్ని దావీదు గారు ఈ కీర్తనని రాసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏమైనా అర్థమవుతుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే దేవునికి విరుద్ధంగా ఆయన ఆజ్ఞలను తోసిపుచ్చి తనకు ఇష్టం వచ్చినట్లు జీవించే వారి గతి ఎలా ఉంది అని మనం బైబిల్లో ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఆ పక్కనే ఉన్నటువంటి 7వ కీర్తనలో 11వ వాక్యం చదవండి. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే ఇటువంటి వారిని ఎవరైతే అనాలోచనగా దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలకు అనుసరించుకోకుండా ఎవరైతే జీవిస్తారో వారందరి మీద మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 7వ కీర్తన 11వ వచనంలో న్యాయమును బట్టి ఆయన తీర్చును ఆయన ప్రతిదినము దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము కోపపడుతున్నాడు. ఎవరి మీద కోపడుతున్నాడంటే ఆయన మాటలను వినుకోకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించుకోకుండా ఎవరైతే జీవిస్తున్నారో ఇష్టానుసారంగా దేవునికి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారి మీద దేవుడు కోపపడివాడై ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి కాబట్టి ఆయన ప్రతిదినము మనుషుల మీద కోపపడివాడుగా ఉన్నారు. ఇది మొట్టమొదటిగా మనం దేవుడు అటువంటి వారందరి మీద కోపపడతాడు అని మనం తెలుసుకోవాలి. రెండవదిగా విద్యోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఈ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారందరికీ ఏం కలిగితే అని రాయబడిందంటే విద్యోపదేశకాండం 28:15వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకునవలని అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీకు సంభవించును. ఈ 28వ అధ్యాయం మొత్తంలో కూడా మొట్టమొదటి ఏం రాయబడి అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి రాయబడుతుంది. తర్వాత ఎవరైతే దేవుని మాటను వినకోకుండా ఎవరైతే ఉంటారో వారందరి మీదకి కొన్ని శాపాలు వస్తాయని చెప్పేసి ఈ విద్యోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆ శాపాలు ఏంటంటే పట్టణంలో శపించబడతారు, పొలములో శపించబడతారు, నీ గంప నీ కింది పిస్తూ నీ పెట్టే అన్నీ కూడా శపించబడతాయి. నీ గర్భఫలము అంటే నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు వాళ్ళందరూ కూడా శపించబడతారని, నీ భూమి నీ పంటనిచ్చే అన్నీ కూడా శపించబడతాయని, నీ పశువులు నీ పంటలు అన్నీ శపించబడతాయని, నీ లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, నీ వెలుపులకు వెళ్ళినప్పుడు శపించబడదు అని, తర్వాత తెగుళ్ళు నీ మీదకి వస్తాయని, నానా విధములైన రోగముల చేత నీవు బాధించబడతావని, తర్వాత శత్రువులు ఎదుట నీవు ఓడిపోతావని, ఇటువంటి శాపాలన్నింటినీ కూడా అక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ చూస్తాం. 25వ విద్యోపదేశకాండంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి అంటే దేవుని మాటను వినని వారికి వస్తున్నాయి. ఏమొస్తున్నాయంటే శాపాలు వస్తున్నాయి. శాపాలతో పాటు శిక్షలు కూడా వస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది ఆయన మాటని వినని వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే కోపించేవాడై ఉన్నాడు మొట్టమొదటి. రెండవది ఆయన మాటని వినని వారికి శాపం వస్తుంది. శాపము ద్వారా ఏమొస్తుంది, శిక్షకి లోనవుతూ ఉన్నారు. అయితే కీర్తన గ్రంథంలో రోమాపత్రిక 6:23లో ఈ శాపాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషికి పాపం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పాపం వలన ఇవన్నీ వస్తున్నాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో ఆయన మాట వినకపోవటం అనేది పాపంగా మన బైబిల్ గ్రంథంలో వర్ణించబడింది. ఆ పాపము ఏమవుతుందంటే రోమా 6:23లో
పాపము వలన వచ్చే జీవితము మరణము అని వ్రాయబడింది. మొదటి ఈ పాపాలు శాపాలు వీటన్నిటికి లోనైన తర్వాత మనిషి ఏమవుతాడంటే మరణానికి అప్పగించబడతాడు. ఎప్పుడు మరణానికి అప్పగించబడతాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆయన మాటని విననప్పుడు ఈ పాపానికి లోనవుతాడు. పాపం వలన వచ్చే ప్రతిఫలమే మరణం. అయితే ఎవరైతే వింటారో, ఎవరైతే తన తప్పులు తెలుసుకుని ఎవరైతే పాపాన్ని ఒప్పుకుని జీవిస్తారో వారందరికీ ఆయన కృప వలన నిత్య జీవనం కలగని ఆ రోమా 26:23 కింద రాయబడి ఉంది. అయితే మనమంతా ఏం చేయాలంటే దేవుని శాపాన్ని ఆజ్ఞను అతిక్రమించి నడవకోకుండా దేవుని ఆజ్ఞలకు అనుసరిస్తూ నడవాలి. అప్పుడు మనం నిత్య జీవానికి వారసులుగా తీర్చబడతాం. కీర్తన గ్రంథం 32:5 ఏమని రాయబడిందంటే దావీదు గారు రాస్తూ ఉంటారు, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొంటున్నాను, నీవు నా పాప దోషమును పరిహరించేవాడు. అయితే ఏం చేశాడంటే దావీదు గారు ఆయన దోషాన్ని కప్పుకొనకుండా ఆయన ఎదుట తన పాపాన్ని అంతటి ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నప్పుడు ఆయన చేసిన అతిక్రమములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడంట. అప్పుడు ఆ దోషం అనేది పరిహరించబడింది, అంటే తీసివేయబడింది అని దావీదు గారు 32:5 కీర్తనలో రాయడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను తూచా పట్టుకోకుండా అనుసరించాలి. అనుసరించకపోతే దేవుడు మనల్ని కోపపడేవాడై ఉన్నాడు. రెండవది, ఆయన శాపానికి లోనవుతాము, శాపం తర్వాత శిక్షకి లోనవుతాం, అంతిమంగా మరణానికి అప్పగించబడతాం. అలా కాకోకుండా మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు మన పాపాలని, మన శాపాలన్నిటిని క్షమిస్తాను అని చెప్తున్నారు. దావీదు గారు ఏం చేశారంటే, ఒకవేళ మనకు తెలుసో తెలియకో మనం మన జీవితాల్లో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనల్ని మనం సరి చేసుకుని దేవుని ఎదుట దావీదు గారు ఏ విధంగా అయితే మన అతిక్రమములన్నింటినీ ఒప్పుకున్నారో, అలాగే మనం కూడా మన జీవితాల్లో మన పొరపాట్లన్నింటినీ కూడా ఒప్పుకున్నట్లయితే దేవుడు పరిహరించేవాడై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యందు మన పాపాలని, మన అతిక్రమలన్నింటినీ ఒప్పుకున్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను.